హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా పాన్ హీట్ ఎక్కిన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ షాజీరా వేసుకున్నాను. ఆ తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గటానికి మూత పెట్టేసి మనం కొంచెం సేపు ఉల్లిపాయలు ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న 4 కోడిగుడ్లు వేసుకోవాలి. షాజీరా లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇవన్నీ కూడా ఎగ్స్కి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా గ్రేవీ వచ్చే విధంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే పెద్దుల్లిపాయ ముక్కలు, పెరుగు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉంచి 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత ఒక చిన్న గిద్దెడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసేయాలి. చాలా సింపుల్ అండి. వంట చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఫైనల్గా మూత తీసి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోవడమేను. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.